రావడానికి టైం పడుతుంది అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే బోయపాటి సినిమా చూసినట్టున్నది, రామాయణం చూసినట్టుండే. రామాయణం చూసినట్టు యా అంతే. సో ఏంటి అసలు వార్ సీక్వెన్సెస్ అని ఎలా ఉన్నాయి? వార్ సీక్వెన్స్ అయితే అసలు మన ఇండియన్ మూవీ అట్లాంటిది రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకో మినిమం 10 years పడుతుంది అట్లా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. లుడిక్ గార్సన్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. క్రిస్టోఫర్ ఒక మార్క్ అనిపించిందా? యా సేమ్ ఓపెన్ హ్యామర్ టెంప్లెట్లోనే వెళ్తుంది మూవీ, బట్ సీన్స్ కానీ ద స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా అదిరిపోయింది అంటారు మీరు? యా క్లైమాక్స్ 30 minutes 40 minutes చాలా బాగుంటుంది, చాలా ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. లేదు 3 hours అసలు లెంది కనిపించదు. ఫస్ట్ హాఫ్ మేబీ సమ్వాట్ లెంది, బట్ మిగతా అంతా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. లుడిక్ గార్సన్ సేమ్ ఓపెన్ హ్యామర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన అవుతున్నాయి, సో చాలా బాగుంది. పాత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా బెటర్ ఉందా? యా ఆన్ పార్ విత్ ఓపెన్ హ్యామర్ అనొచ్చు. సో మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. అసలు లైక్ 3 hours మూవీ, ఆ ల్యాగ్ అనేది కూడా ఏం అనిపించలేదు. చాలా నీట్ స్క్రీన్ ప్లే, నీట్ డైరెక్షన్, చాలా మంచి సినిమాటోగ్రఫీ, చాలా బాగుంది. అసలు యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంత లైక్ నోలన్ సినిమా అంటే ఓ 2 సార్లు చూస్తే తప్ప అర్థమవుతుంది, అలా ఏమీ లేదు. చాలా క్లీన్గా తీసుకెళ్ళిపోయారు. ఆ టైం స్టెప్స్ కానీ అంతా లైక్ పాస్ట్లో జరిగేవి ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ కూడా చాలా బాగా చెప్పారు. సో మనకి ఏమీ అంత డిఫికల్ట్గా పజిల్ లాగా ఇది ఇంటర్స్టెల్లార్ ఇన్సెప్షన్ అంటే అలా లేదు సినిమా. అసలు చాలా బాగుంది. యాక్టర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అంటే నోలన్ సినిమా మెజారిటీ విఎఫ్ఎక్స్ కంటే అన్ని తయారు చేస్తారు కాబట్టి, సో ఇంకా సినిమాటోగ్రఫీ మీద అంతా బేస్ అయి ఉంది అది. ఈ సినిమా చూసుకుంటే లోపల నాకు ఏదో మన ఒరిస్సా బోర్డర్లో జరిగే ఒక మలయాళం ప్రేమగా చూపించాడు. సో నాకు నచ్చలేదు. యావరేజ్ మూవీ. నన్ను క్రిస్టోఫర్ నోలన్ డిసప్పాయింట్ చేశాడు. అంటే గ్రాఫిక్స్ అన్నారు కదా, బాగుంది గ్రాఫిక్స్, విజువల్స్ అవన్నీ తొక్కలా ఉంది. ఎందుకన్నా? అది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏ నచ్చలా, ల్యాగు సోది పెట్టాడు. సో నన్ను డిసప్పాయింట్ చేశాడు. నేను అనుకున్నంత స్టఫ్ సినిమా లోపల లేదు. అంటే ఫ్రెష్ స్టోరీతో వస్తే బాగుంటుంది నోలన్, ఇలా నోవెల్ బేస్డ్ కాకుండా. ఇంకా చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి. మన ఇలాంటి కథలో బాహుబలిలో చూసాము, చాలా సినిమాల్లో చూసేసి ఉన్నాం. సో పడవలో ప్రయాణం చూపించాడు, అది బాగుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి బాగుంది, కానీ నాకు సెకండ్ హాఫ్ ఎందుకు నచ్చలా, డిసప్పాయింట్ చేశాడు క్రిస్టోఫర్ నోలన్. సో ఫైనల్గా ఆస్కార్ ఊహించుకుని వచ్చా, భాస్కర్ కూడా రాదు ఈ సినిమాకి, డిసప్పాయింట్మెంట్. నచ్చిందా? ఓకే, క్రిస్టోఫర్ నోలన్ ఒక మార్క్ కనిపించింది సినిమాలో? కనిపించింది, బట్ ఐమాక్స్ ఉంటే బాగుండే హైదరాబాద్లో అనిపించింది. ఓకే, 3 hours ఉంది కదా, మరి లాగ్ అనిపించింది? అస్సలు అనిపించలేదు, చాలా బాగుంది. చాలా ఎంగేజ్ అయ్యి చూస్తాము. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. టామ్ హాలండ్ది, మ్యాట్ డేమన్ది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, చూడాలి అందరూ. ఎలా అనిపించాయి మేడం? చాలా బాగుంది. ఓకే, క్లైమాక్స్ సీన్స్ సాటిస్ఫై అయ్యా, క్లైమాక్స్ అమేజింగ్ ఉంది. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంది సినిమాలో? మ్యాట్ డేమన్ ఆఫ్ కోర్స్, బట్ నేను టామ్ హాలండ్ కోసం చూసాను, నాకు ఇష్టం తను. సో ఏం చెప్తాను మేడం సినిమాలో? 1 word అబౌట్ ద ఒడిస్సీ అంటే ఏమని చెప్తాను? ఇట్స్ అమేజింగ్. రావచ్చా? ఫ్యామిలీతో రావచ్చు. మాట్లాడి సార్, హౌ మచ్ రేటింగ్ విల్ గివ్? I'll give it 10 out of 10. ఆడిసీ అన్న చాలా బాగుందన్న సినిమా. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటేనే మనకు ఒక క్యూరియాసిటీ వస్తుంది, ఆ సాటిస్ఫాక్షన్ కూడా తీసుకొచ్చారు మనకి. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే 2 సార్లు తప్ప అర్థం కాదు అంటారు, మరి ఇది ఎలా ఉంది? ఇది కూడా అంటే దీని ముందు ఇంకో 2 సినిమాలు చూడాలి, అది చూస్తే ఇది ఒకసారి చూసినా అర్థమైపోతుంది, లేదంటే ఇది 10 సార్లు చూసినా అక్కదన్న. ఇది పోస్టర్ అన్న ఇచ్చారు PCXలో. ఓకే, రైట్. 3 hours ఉంది కదా, ఏమైనా లాగ్ ఉందా? లాగ్ అంటే మనకి స్టోరీ అర్థమైతే లాగ్ అనిపించదన్న, ఎందుకంటే మనకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. మనకి సినిమా చూడాలి నెక్స్ట్ ఏమవుతుందని క్రియేట్ చేస్తారు. కానీ మనకి స్టోరీ అర్థం కాకపోతే ఇక మనకి ఈ సినిమా ఇక ఏం అర్థం కాదన్నమాట, ఎందుకు వచ్చాంరా బాబు అంటారు. PCX ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? PCXలో చూడాల్సిన సినిమా అన్న ఇది. అంటే PCX ఆ కలరు, ఆ సినిమాటోగ్రఫీ, ఆ కలర్స్ చాలా బ్రైట్ ఉన్నాయి. ఇది PCXలో చూస్తే మీ ఎక్స్పీరియన్స్ అంటే 70mm IMAX లేదు, కానీ దాని బదులు PCXలో చూడడం చాలా బెస్ట్ అన్న, మంచి ఎక్స్పీరియన్స్.